ఒకదానికి పీటీఐలే, అది కాకుండా ఇంకోటి ఏదో మట్టి పని స్టార్ట్. తిరుపతి జిల్లా పిచ్చటూరులో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాన్ని మాజీ మంత్రి చింతమోహన్ ప్రారంభించారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోమని వేడుకుంటుంటే సీఎం జగన్ మాత్రం హెలికాప్టర్ ద్వారా తిరుగుతూ నష్టాన్ని అంచనా వేస్తున్నామని చెప్పడం దారుణమన్నారు. ఇక తమిళనాడులో వరద బాధితులకు 6,000 అందిస్తే మన రాష్ట్రంలో కనీసం 6 రూపాయలు కూడా ఇవ్వలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు జీతాలు పెంచమని అడుగుతుంటే అడ్డదారిలో అంగన్వాడీలను తెరపించడం దారుణమన్నారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. భయపడుతున్నాడు, దాంకుంటున్నాడు, మరి ప్రజల దగ్గరకు రావలేకపోతున్నాడు. వచ్చినా కూడా విమానంలో అట్టొచ్చి అట్టబోతున్నాడు. భూమి పైన దిగలేకపోతున్నాడు ముఖ్యమంత్రి. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యంగా వైసీపీ పార్టీ పరిస్థితి పూర్తిగా సున్నా అయిపోయింది. సున్నా బండి సున్నా. మరి ఈ పరిస్థితుల్లో ఆయన మొహం దాటేసేసాడు. అక్కడ స్టాలిన్ ప్రతిరోజు కనపడుతున్నాడు జనాలకి. ఈ మన ముఖ్యమంత్రి టీవీల్లో కనపడుతున్నాడు కానీ ప్రజల దగ్గరకు వచ్చి కనపడటం లేదు. మరి ఎంతో నష్టపోయారు తుఫాన్లో పేదవాళ్ళు. మరి నీళ్లు వచ్చేసిన ఇళ్లలోకి కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అక్కడ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 6,000 రూపాయలు ఇచ్చారు. తమిళనాడులో రేషన్ కార్డు ఉంటే 6,000 రూపాయలు. ఇక్కడ 6 రూపాయలు కూడా ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి చిన్న సమస్యకు ఆదుకునేవాళ్ళు. ఈ రోజు రాజశేఖర రెడ్డి కొడుకు వచ్చాడు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి.